రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. తన ఓడిఐ అండ్ టెస్ట్ కెరియర్ చూస్తే ఒక కామన్ పాయింట్ ఉంది. రెండు ఫార్మాట్స్ లోనూ 2 ఫేజెస్ ఉన్నాయి. ఫేజ్ 1 లో ఫస్ట్ 6 ఇయర్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఆడాడు. ఈ ఫేజ్ లో 27 మ్యాచెస్ లో ఆల్మోస్ట్ 40 యావరేజ్ తో 1585 రన్స్ స్కోర్ చేశాడు. కానీ ఇంజురీస్, ఇన్కన్సిస్టెంట్ అవే పర్ఫార్మెన్సెస్, ఇన్కన్సిస్టెంట్ ఛాన్సెస్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్యాటర్స్ నుంచి కాంపిటీషన్ వల్ల ఈ ఫేజ్ లో రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ టేక్ ఆఫ్ అవ్వలేదు. కానీ నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో, రోహిత్ శర్మ ద ఓపెనర్, అది ఇండియన్ క్రికెట్ హిస్టరీకే గేమ్ చేంజర్. 2019 సౌత్ ఆఫ్రికా సిరీస్ తో తన యాక్చువల్ కెరియర్ స్టార్ట్ అయింది. ఈ 3 మ్యాచ్ సిరీస్ లో 300, 529 రన్స్ స్కోర్ చేశాడు. 2019-23 ఈ ఫేజ్ లో 26 మ్యాచెస్ లో 51 యావరేజ్ తో 2097 రన్స్ స్కోర్ చేసి ఇండియా బ్యాటింగ్ కి బ్యాక్ బోన్ అయ్యాడు. 2018 ఇంగ్లాండ్ సిరీస్ కి డ్రాప్ అవడం దగ్గర నుంచి 21 ఇంగ్లాండ్ సిరీస్ లో ఇండియాకి బెస్ట్ బ్యాట్స్మన్ అయ్యాడు రోహిత్ శర్మ. ఇదే తన కెరియర్ హైలైట్. అండ్ ఓవెల్ లో కొట్టిన 127 తన కెరియర్ బెస్ట్ ఇన్నింగ్స్. డబ్ల్యూటీసీ హిస్టరీలో ఇండియాకి మోస్ట్ రన్స్, మోస్ట్ హండ్రెడ్స్, హైయెస్ట్ యావరేజ్ అన్ని రోహిత్ శర్మనే. ఒక టాలెంటెడ్ ప్లేయర్ తన గేమ్ ప్లే కి ఫిట్ అయ్యే పొజిషన్ లో ఆడితే ఎంత పీక్ పర్ఫార్మెన్స్ ఇయ్యగలడో రోహిత్ శర్మ ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ని చూస్తే తెలుస్తుంది. తన వైట్ బాల్ లెగసీకి ఈ టెస్ట్ కెరియర్ ఒక మంచి కాంప్లిమెంటరీ అనొచ్చు.